ఊరు పేరు తెలియని మహిళ గురించి ఒకటి రాస్తూనే అదే సందర్భంలో పేరు రాయడానికి ఎందుకు భయపడిందో ఆంధ్రజ్యోతి అర్థం కాలేదు. ఆమె ఒక లేడీ డాన్, ఆర్థిక లావాదేవీలో తలదూర్చడం, యూత్ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్లు చేయడం, ఉన్నతాధికారుల పేర్లు చెప్తూ పైరువీలు చేయడం, అలా అలా ఒక హై ప్రొఫైల్ లేడీగా మారింది. ఏకంగా రాష్ట్ర సచివాలయంలో కూర్చుని హల్చల్ చేసే స్థాయికి ఎదిగి నెల్లూరు జిల్లాలో పేద కుటుంబంలో జన్మించిన ఆమె ఇప్పుడు రాష్ట్రంలోని అతిపెద్ద అధికారులతో పనిచేస్తుంటే ఫోన్లు చేసి బేరాలు పెడుతోంది. నెల్లూరు జిల్లాలో మహిళ పేరు తెలియని రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు క్రిమినల్ సరుదు తప్పుడు పనులు వద్దని వారించిన భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసు లోతుగా దర్యాప్తు చేసేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి బదిలీ అయ్యారు. గతంలోకి ఎస్పీతో కలిసి ఆమె గోవా ట్రిప్ వెళ్ళింది. అత్యంత సాధారణ కుటుంబంలో జన్మించిన ఆ మహిళ దశ వైసీపీ ప్రభుత్వంలో దిశతో ఎక్కడికో మారిపోయింది. నెల్లూరులో తనకు తాను మార్కెటింగ్ చేసుకుని పోలీసు పరిచయాలు పెంచుకుని ఎదిగేందుకు ఎన్ని దారులు ఉంటాయి అన్నీ ఎంచుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగింది. గత ప్రభుత్వంలో తాడేపల్లికి తరచూ వచ్చి వెళ్తూ పెద్దలను కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకుని ఆమె ఏకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారిని కూర్చొని మీకు ఏం కావాలో చెప్పండి, నేను చెప్తే మీ ఎస్పీ చేయాల్సిందే అన్నీ నేను చూసుకుంటా అంటూ సీఏలు ఎస్ఐలను కమాండ్ చేసే స్థాయికి చేరింది. వైసీపీ పెద్దలతో పరిచయాలు పెట్టుకుని రెచ్చిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు మౌనంగా ఉంది. గత కొన్ని నెలలుగా మళ్ళీ విజృంభిస్తోంది. ఆ మహిళ వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ను ఆసరాగా ఎంచుకుని పోలీసులతో పరిచయాలు పెంచుకుంది. దిశ ప్రచారకర్తగా పోలీసుల చుట్టూ తిరిగింది. ఇదే క్రమంలో రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులను ఆటాడుకుంటూ సెటిల్మెంట్ చేస్తుందని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పోలీసులు చెప్తున్నారు. గంజాయి బిజినెస్ నడుపుతుందని పేర్కొన్నారు. ఆమె నివాసానికి వచ్చే బైకులు, కార్లకు నెంబర్లు కూడా ఉండవు. కొందరు పోలీసులు ఆమెపై కేసులు పెట్టి రౌడీ షీట్ తెరవాలని చూశారు. కానీ ఆమె తన పలుకుబడితో ఆపించుకుంది. మొగ్గ దశలోనే తులచాల్సిన ఈ గంజాయి మొక్కను ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు ఇప్పుడు 3 జిల్లాల్లో వనంలా తయారు చేశారు. ఇప్పుడు 3 జిల్లాల పోలీసులు ఆమె చిటికేసి ఆడిస్తోంది. ఎస్ఐని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు గుంజడం, సీఏని జిల్లా నుంచే బదిలీ చేయించడం, ఆర్మూడ్ రిజర్వ్ డీఎస్పీని వీఆర్కి పంపడం, జైలు సూపరింటెండెంట్ రోడ్లు పాలు చేసి కాకి యూనిఫామ్కి సైతం చెమటలు పట్టించిన కెలాడీ లేడామే. 2 జిల్లాల పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ వద్దన్న యావజ్జీవ ఖైదీకి పెరోల్ రావడాన్ని ఇటీవల ఆంధ్రజ్యోతి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పెరోల్ వెనక ఉన్నది ఈ మహిళ అని తెలుస్తుంది. ఆమెకు అడ్డుగా ఉన్న 2 వ్యక్తుల లెక్క తేల్చేందుకే జైల్లో ఉన్న వ్యక్తిని పెరోల్ మీద బయటకు తీసుకొచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఖైదీ బయటకు వస్తే 3 జిల్లాల్లో హత్యలు జరిగే అవకాశం ఉందంటే ఆ జిల్లాల ఎస్పీలు నివేదికలు ఇచ్చిన ఆ వ్యక్తికి పెరోల్ లభించిందని ఆమె ఏ స్థాయిలో చక్కర నింపుతుందో అర్థం చేసుకోవచ్చు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.